హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి మేము ఉగాది పండుగ వచ్చింది కదా, ఇళ్ళైతే క్లీన్ చేస్తున్నాము. పైన అంతా మొత్తం క్లీన్ చేస్తాము. ఇదంతా మీరంతేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ క్లీన్ చేయాలి. ఒక్క వంట రూమ్ అయిపోయే లోపల ఒక్కరోజు పడుతుంది. ఎందుకంటే చిన్నది కదా మా ఇల్లు, చాలా అన్నీ ఇడే కాబట్టి చాలా లేట్ అవుతుంది. ఇక్కడైతే కొన్ని తీసి పెట్టినాను. ఇంకా మొత్తం ఇవన్నీ తీసుకోవాలా. మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను. ఏం చేస్తున్నావా? సామాన్లు కడుతున్నానగా, ఇల్లు క్లీన్ చేస్తున్నాము. చూపి. బాయ్. చూడండి, ఇవన్నీ సామాన్లు అయితే కడిగి తూడిసి మట్టసంగా నీట్గా పెట్టినాను. ఇవన్నీ దుమ్ము పట్టుకోకుండా ఇవన్నీ ఇట్లా పెట్టినాను. చూడండి, ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసినాం కదా, కడగలు ఇదంతా మొత్తం కడిగి చూపిస్తాను మీకైతే. ఇప్పుడు నేను కడిగేది అన్నీ తీసేకి రాదు, ఎందుకంటే ఒక చేతితో వీడియో తీసుకుంటున్నాను కాబట్టి. ఇంకా ఈ గూళ్ళు ఉన్నాయి. ఫస్ట్ సన్ సైడ్ అయితే క్లీన్ చేసుకుంటాము. మీరు ఉగాది పండుగ ఎంతమంది క్లీన్ చేస్తారో కామెంట్ పెట్టండి. చాలామంది అయితే చేస్తారు, ఎందుకంటే పెద్ద పండుగ కదా. చూడండి, ఇదంతా ఇట్లా పెట్టినాను. చూడండి, సామాన్లు అన్నీ నీట్గా కడిగి పెట్టేసాను. ఫ్రెండ్స్, సన్ సైడ్ అయితే నీట్గా కడిగి తూడ్చి పెట్టినాను. ఇప్పుడైతే సామాన్లు అన్నీ పైకి అయితే పెట్టేస్తాను. అయినాక ఇక ఫ్రిడ్జ్ కింద, ఇక్కడ బీరో కింద చేస్తాను. అయినా గూళ్ళు నిదానంగా చేసుకుంటాను. చూడండి, మా ఇంట్లో పండగ రోజుకి ఈరోజు క్లీనింగ్ అంతా క్లీన్ చేసి చెప్తాను. ఇవన్నీ సామాన్లు అన్నీ తిక్కినాం కదా, పైన ఎత్తి పెడతాను. ఇంకా బాయ్. మరి పైన అంతా మొత్తం కడిగి సామాన్లు కూడా అన్నీ ఇట్లా సర్దేశాను. ఇల్లంతా తుడిసేలాగా ఇదంతా నీట్ చేసుకోవాలా. ఇదంతా మొత్తం నీట్ చేసుకొని అయితే మీకు చూపిస్తాను. ఇదండి ఈరోజు. ఇంకా హాల్లో కూడా ఉంది. ఇదంతా పండగ వస్తే ఇల్లు క్లీనింగ్ లేకుంటే లేదా. అయినా కూడా నేను 2 రోజులకు ఒకసారి క్లీనింగ్ అది చేసుకునే ఉంటాను. చూడండి, ఇదంతా క్లీన్ చేసుకొని అయితే చూపిస్తాను. ఇక్కడ ఫ్రిడ్జ్ కింద అయితే క్లీన్ చేస్తున్నాను. చూడండి, మొన్న క్లీన్ చేసినాను, ఎంత దుమ్ము పడిందో చూడండి. ఒక 5 రోజులు ఉంటుంది అంతే. శివరాత్రి క్లీన్ చేసినాను, అప్పుడే ఇంత దుమ్ము. మా ఇల్లు దుమ్ము వస్తుంది. ఎప్పుడు క్లీన్ చేసినట్లే ఉంటుంది. నాకైతే ఈరోజు అయితే ఇంకా పని అయితే ఇంకా ఫుల్ ఉంటుంది. మీ ఇంట్లో ఇంతేనా? మా ఇంట్లో ఎప్పుడు క్లీనింగ్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ చూడండి, ఇదంతా మొత్తం క్లీన్ అయితే చేస్తాను. ఇంక ఇల్లు క్లీన్ చేసి మీకైతే చూపిస్తాను అంటూనే ఉన్నాను, ఎందుకంటే క్లీనింగ్ కాబట్టి. చూడండి, ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఏం చేస్తున్నామా? ఈ గూళ్ళు అన్నీ క్లీన్ చేసినాను. ఆ గూళ్ళు క్లీన్ చేసినాను. పైన మొత్తం క్లీన్ చేశాను. పండగ కదా, ఉగాది పండగ, అందుకోసం అయితే క్లీన్ చేసుకుని ఇదంతా చూడ అడిదడిదే పడేది. మన ఇంకా క్లీన్ చేయాలి. ఇదంతా మార్చితే ఒట్లో దోసుకొని. బాయ్ ఫ్రెండ్స్, ఇల్లు అయితే నీట్గా అయితే చేసేసాను. చూడండి, సన్ సైడ్ పైన అన్నీ కడిగి తూడిసి పెట్టేసానని చెప్పినాం కదా. ఇక్కడైతే గూళ్ళు అన్నీ మొత్తంగా ఇక్కడ అంతా కడిగేసాను. హాల్లో కూడా మొత్తం అయిపోయింది. సన్ సైడ్ మొత్తం నీట్గా అయితే చేసుకున్నాను. చూడండి, మా ఇల్లు మొత్తం నీట్గా అయిపోయింది. ఇంకా పండగ కూడా దగ్గరికి వచ్చింది కదా, అందుకోసం అయితే పండగ వస్తేనే ఇల్లు క్లీన్ అవుతుంది.
క్లీన్ అవుతాయి. మీరు క్లీన్ చేసుకున్నారా? క్లీన్ చేసుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి కంపల్సరీ. ఎందుకంటే పండుగ ఉంది కాబట్టి క్లీన్ అయితే చేసుకుని ఉంటారు.